నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఆయా థర్మల్ విద్యుత్ కేంద్రాల పీపీఏలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల సగటు పీపీఏతో పోలిస్తే అంతకంటే చాలా తక్కువ పీపీఏతో మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల సగటు పీపీఏలు 66% ఉండగా అది తెలంగాణలో సగటున 54% ఉంది. డిమాండ్ పెరుగుతున్నా తగ్గుతున్న పీపీఏ సందర్భానుసారంగా పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్న పరిస్థితి. అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం క్రమంగా పెంచడంతో పాటు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల పీపీఏను తగ్గిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆయా విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పాటు పీపీఏలు తగ్గుతున్నాయి. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల సగటు పీపీఏలు 66% ఉండగా అది తెలంగాణలో సగటున 54% ఉంది. రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడుస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పీపీఏలు తగ్గుతున్నప్పటికీ యాదాద్రి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఆలస్యం జరిగింది. మొత్తం 3200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రంలో కేవలం 41% పీపీఏతోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం అది తక్కువ బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండడమే. 9.18 లక్షల టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.26 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.